దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న వాక్య సందేశం యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు తప్పకుండా నెరవేర్చును గాక. చూడండి ప్రతి దేవుని బిడ్డారా, దేవుడు ఒకని తల్లి, ఎవరైనా పాపాయి కానీ చిన్న బిడ్డ ఎవరైనా కానీ ఏడుస్తున్న తల్లి ఎంతో విలవిల్లాడిపోయి బాధను అనిపిస్తుంది. పాపాయి మాత్రమే కాదండి, పెద్ద వయసులో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, కొడుకే బిడ్డని ఎవరు ఏడుస్తున్నా కానీ తల్లి ప్రేమ ఎలాంటిదంటే, అయ్యో నా కొడుకు నా బిడ్డ ఏడుస్తున్నారని చెప్పేసి తల్లి బాధపడుతుంది. అదేవిధంగా దేవుడు చెప్తుండు, ఒకరి తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించదను. దేవుడు తల్లి వల్ల నిన్ను ఆదరించేవాడై ఉన్నాడు. తల్లి ప్రేమ చాలా గొప్పదండి. దాన్ని ఎవరు వర్ణించలేరు, వివరించలేరు. ప్రియాతి ప్రియుడు దేవుని బిడ్డలారా, ఆదరణ లేక బాధపడుతున్నావా? ఎవరు నిన్ను ఆదరించట్లేదా? ఆఖరికి నీ కుటుంబీకులు కూడా నిన్ను ఆదరించట్లేదా? కొంతమంది కుటుంబాల్లో తల్లి తండ్రి ఆదరణ కూడా దొరకని వారు ఉంటారు. నిజమే అండి. కానీ తల్లి కూడా ఒకసారి కసాయి తల్లిగా మార్చిబట్టే సందర్భం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, తల్లి వలె నిన్ను ఆదరించినట్లు, ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదును. అయితే ఆ ఆదరణ నీకు ఎక్కడ దొరుకుతుందంటే, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు దేవుడి వాక్యాన్ని ప్రజలకు తెలియపరచాడు. యెరూషలేము హోలీ ప్లేస్, ప్రామిస్ ల్యాండ్, పరిశుద్ధ స్థలం, వాగ్దాన భూమి దానికి పేరు. అయితే ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలము, ఆ వాగ్దాన భూమి ఎక్కడంటే దేవుని మందిరం. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినట్లయితే ఆదరించబడతావు. నువ్వు ఎన్ని వాక్యాలు ఈ విధంగా ఫోన్ల ద్వారా విన్నా కానీ నీకు ఆదరణ దొరకదు. కానీ ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, దేవుని మందిరము అంటే యెరూషలేములో నీవు చేర్చబడినప్పుడు ఆయన కుమారుడిగా కుమార్తెగా మార్చబడతావు. ఎందుకంటే ఇంటి బయట ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేడు, తల్లి అయినా తండ్రి అయినా. అది ఇంట్లోకి వచ్చినప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియాతి ప్రియంటి దేవుని బిడ్డ, దేవుడు నీకు చక్కటి ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. నీవు నా దగ్గరికి రా, నేను నిన్ను నా కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటాను. ఈరోజు నీకు ఆదరణ లేక ఏడుస్తున్నావు, నిన్ను ఏడిపించే వారి మధ్యలో నువ్వు నివాసం చేస్తున్నావు కావచ్చు, నేను దుఃఖ పెడుతున్నారు కావచ్చు. అందరూ నీ దుఃఖాన్ని తొలగింపజేసి నీకు ఆదరణ నేను దయచేస్తాను. కుటుంబము ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఎంతో తీవ్రమైన దుఃఖాలు ఉంటారండి. వారిని ఎవరు ఆదరిస్తారు? వారిని అందరూ వచ్చి ఏడవకండి అని చెప్తారు, కానీ ఆదరణ దొరకదు. కానీ భూమి మీద ఒకే ఒక వ్యక్తి దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాట చెబితే తప్పక నీకు ఆదరణ దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నీకు ఆదరణ దొరుకుతుంది. సత్యం ఇది. దేవుని మాట ఎప్పుడు కూడా తప్పులేదండి. నీకు తల్లి వలె దేవుడిని ఆదరించి నిన్ను ధైర్యపరచును గాక, నిన్ను బలపరచును గాక, నీకు సంతోషాన్ని ఇచ్చును గాక, నీకు సమాధానాన్ని ఇచ్చును గాక, ఆరోగ్యాన్ని ఆదరణ దేవుడు దయచేయును గాక. కన్నీళ్లతో దుఃఖంతో ఏడుస్తూ గుండె పగిలిన స్థితిలో విరిగి నలిగిన హృదయంతో బాధను అనుభవిస్తూ ఉన్నావా? బాధపడకు. దేవుడు వచ్చి నిన్ను కౌగులించుకోబోతా ఉన్నాడు. నిన్ను తన భుజం మీద వేసుకొని మోయబోతా ఉన్నాడు. ధైర్యంగా ఉండు. దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేర్చబడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుల పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు. అయినా మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును స్తుతిస్తున్నాను.
యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఒక తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదనన్నావు కదా. అవునయ్యా, తల్లి లేని వారు ప్రభా తండ్రి ఎంత బాధ అనుభవిస్తారో అయ్యా. మరి అంతకంటే ఎక్కువగా నీవు ఆ ప్రేమను చూపిస్తా అంటున్నావు అయ్యా. లాలన పాలన చూసుకునే దేవుడు, మా కన్నీళ్లు తుడిచే దేవుడు, కనికరించే దేవుడు, కాపాడే దేవుడు, కృప చూపే దేవుడు, ఈనాడు మా జీవితాల్లో మీరున్నారని నిరూపించి మా కష్టనిష్ట బాధ ఒక సమయంలో ఓదార్పుగా తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.